177 పాత పుస్తకం నుంచి 704. Viroduలకు ప్రేమ
710 పాత స్మృతి 181 యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో 210 పాత స్మృతి 181 Adamo
జయమని పాడు 269 పాత పుస్తకమైంది. జయమని పాడు ప్రభు యేసునకు 309 పాత పుస్తకమైతే 269.
sentence? It's not my choice to stand here. So would you please turn with me to book of Daniel, please. Book of Daniel, 2nd chapter. దయచేసి నాతో కలిసి దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. We are reading from the Holy Bible, from the Old Testament, that is book of Daniel, 2nd chapter. పాత నిబంధనలో దానియేలు గ్రంథము 2వ అధ్యాయం నుంచి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకుందాం. We will read from 29th verse to 45th verse. 29వ వచనం నుంచి 45వ వచనం వరకు చదువుకుందాం. All we will read in an alternate way from the Holy Bible, from the book of Daniel, 2nd chapter, from 29th verse to 45th verse, please. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి పాత నిబంధనలో దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 29వ వచనం నుంచి 45 వరకు మార్చి చదువుకుందాం. రాజా ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచేవాడు కలగబోదానని తమకి తెలియజేశాను. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావన తెలియజేయ నిమిత్తము తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తమును అది బయలుపరచబడెను. రాజా తాము చూచుండగా బ్రహ్మాండములు ఒక ప్రతిమ కనబడెను కదా. ఆ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపం గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలి బంగారమయమైనది, దాని రొమ్మును భుజములను వెండియు, దాని ఉదరమును తొడలను ఇత్తడియు, దాని మోకాళ్ళు ఇనుపదియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు, ఒక భాగము మట్టిదినై ఉండెను. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదం మీద పడి దాని పాదములను తుతులుగా విడగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు అది ఇత్తడి వంటి దగను. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలంగా ఉండను. ఇనుము సమస్తమైన వాటిని దంచి విడగొట్టును కదా. ఇనుము పగలగొట్టినట్టు అవి రాజ్యములన్నింటినీ పగలగొట్టి పొడి చేయను. పాదములను వేరును కొంత మట్టుకు కుమ్మరి మట్టిగాను కొంత మట్టుకు ఇరుపదిగానున్నట్టు తమకు కనబడిన కనుక ఆ రాజ్యములు భేదములను. అయితే ఇనుము గొలుసుతో కలిసి ఉన్నట్లు కనబడిన కదా. ఆ రాజ్యములు అలాగుండును. ఆ రాజ్యం ఇనుము వంటిదై బలము గలదై ఉండెను. పాదంలో వేళ్ళు కొంత మట్టుకు ఇనుముగాను కొంత మట్టుకు మట్టిగాను ఉన్నట్టు ఆ రాజ్యం ఒక విషయంలో బలంగాను ఒక విషయంలో నీరసంగాను. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమకు కనబడను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుప మట్టితో అతకనట్లు వారు ఒకటితో ఒకరు ప్రసక్తిందురు. ఆ రాత్ర కాలంలో పరలోకమున దేవుడు ఒక రాజ్యం స్థాపించిన దానికన్నిటికీ వినాశనం కలగదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికే కాదు మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలం చేయగానే అది యుగముల వరకు నిల్చును. చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండి బంగారములను పగలగొట్టగా తమకు చూచిత్రి. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజులకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము దాని భావం నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పాను. యేసు ప్రభు పరిశుద్ధమైన నామమున ప్రభా పోయిన దినాలన్నీ కూడా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ విశ్వాసితలో భద్రపరిచినారు. ప్రభా పాపను చీకట్లో ఉంటివి ప్రభా ఇంతకుమునపైతే ప్రభా మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలని ప్రభా ఇష్టానుసారంగా జీవించినాం, చీకట్లో జీవించినాం, నిరీక్షణ లేకుండా మానవ భయంలో జీవించినాము. అలాంటి దౌర్భాగ్యమైన మమ్మలను మహిమా సువార్త ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క శిలువ సువార్త ద్వారా మమ్మల్ని దర్శించినారు. నన్ను దర్శించినారు తండ్రి. ఆ శిలువ మరణము దేవాది దేవుడు నా కొరకై మానవ స్వరూపం దాల్చుకొని గొర్రె పిల్లవలే శిలువ మీద బలి అయ్యాడు. పరిశుద్ధమైన రక్తం చెందించాడు. సమాధి చేయబడి విజయశాలిగా మరణాన్ని గెలిచి లేచాడు నా ప్రభు. ఆరోహణమై వెళ్ళాడు, మరణ వస్తున్నాడు. ఈ గొప్ప సువార్త ద్వారా నన్ను మమ్మల్ని దర్శించి మా జీవితాలు మార్చారు. మమ్మల్ని మీ రక్తంలో కడిగినారు, ఆత్మచేత ముద్రించారు, మా పేర్లు జీవ గ్రంథంలో రాశారు, నిరీక్షణ గల ప్రజలుగా చేశారు, అర్ధ సహితమైన ప్రజలుగా జీవితంలో అర్థం ఉంది అనే ఆ గొప్ప సత్యం మాకు బయలుపరిచారు.
తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. పోయిన దినాలన్నీ భద్రపరిచారు, కాపాడిన స్తోత్రం. భద్ర చుట్టూ నీ ప్రేరణగా మీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధిస్తుండగా ప్రియ తండ్రి, ఆత్మలో సత్యముతో నిజముగా భయభక్తులతో ప్రభా మీ పాదం మీద సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసి ఆరాధించినట్లుగా స్థుతించమని అంధకార శక్తులు మీ నామమున బంధిస్తుంది యేసుతో మా రక్షకుని నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. Book of Daniel is a wonderful book. We see this young man Daniel when he was 16 or 17 years old boy. He was taken as a captive to Babylon. దానియేలు గ్రంథము ఎంతో శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి గ్రంథము. ఈ దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే యవనస్తుడైనటువంటి దావీదు 16 లేదా 17 సంవత్సరాల వయసులో ఈ బబులోనికి చెరగా కొనుక్కోబడ్డాడు. Daniel was a very godly boy while he was a small boy. ఆయన దానియేలు చాలా యవనస్తుడిగా ఉన్నప్పుడే, చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే ఆయన ఎంతో దైవభక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. I think he was born again when he was a small boy. నేను అనుకుంటాను ఆయన చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే, లేత ప్రాయంలోనే తను తిరిగి జన్మించాడు. He was always expecting great things from God. ఆయన ఎల్లవేళలా ప్రభు దగ్గర నుంచి శ్రేష్టమైనటువంటి గొప్ప సంప్రదాయాలు, విగ్రహాలను వాళ్ళు పూజలు చేస్తూ ఆ విగ్రహారాధికులై విగ్రహాలను పూజ చేస్తూ ఉన్నారు. God was very gracious. He was sending his prophets early in the morning at 4 o'clock, at 5 o'clock. Prophet Jeremiah, Prophet Isaiah, Prophet Micah, and many other kinds of prophets. They were going early in the morning and they were standing in different places and proclaiming the repentance. And they were saying, "Oh, you kings of Judah, oh, you people of Judah, repent and turn to God of the Bible, turn to the God of our fathers." Thus they were proclaiming. But kings and princes and ministers and leaders and people, they were willfully rebelling against the prophets. అయితే దేవుడు ఎంతో కృప కలిగినటువంటి వాడు, దయ కలిగినటువంటి వాడు. ప్రభు ఏం చేశాడంటే ఎంతో ఉదయకాలాన్ని వేకువజామునే తన ప్రవక్తలైనటువంటి ఇర్మియా ప్రవక్త కావచ్చు, యెషయా ప్రవక్త కావచ్చు, మీకా ప్రవక్త కావచ్చు, ఇటువంటి ప్రవక్తలందరినీ ఉదయకాలమునే వారి దగ్గరికి పంపించి దేవుని గురించి, దేవుని ప్రేమల గురించి వారికి తెలియజేశాడు. అయినప్పటికీ వారికి ఉన్నటువంటి ఆ రాజులు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రధానులు కావచ్చు, ప్రజలందరూ కావచ్చు, ఇష్టపూర్వకంగా వారు దేవునికి తిరుగుబాటు చేసి దేవుడిని అనుసరించకుండా వారి విగ్రహారాధికులై ఉంటూ వచ్చారు. If we read carefully book of Jeremiah and book of Ezekiel, we really see their stubbornness, their wickedness. They were openly telling to prophet Jeremiah and prophets, "We will do like this only. We will live like this only. You preach whatever you like to preach, but we will live, we will continue like this only." They were so wicked and so adamant in their behavior against the prophets, against the word of the Lord. యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము, ఎజెకియల్ గ్రంథము అవన్నీ మనం చదివినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంత తిరుగుబాటు చేసేటటువంటి ప్రజలంటే, ఎంత మూర్ఖులంటే, ఎంత మెడవంచని జనాంగం అంటే, వారు ప్రవక్తలు అంటుంటారు, మీరేం చెప్పాలో మీరు చెప్పుకోండి, మేమైతే ఈ విధంగానే జీవిస్తాము, మా ఇష్టం వచ్చినటువంటి విధానంలో మేము ఉంటామని ఎంతో తిరుగుబాటు ధోరణితో వాళ్ళు ప్రవర్తిస్తూ వచ్చారు. Prophet Jeremiah was pleading and requesting, and he was saying that God is going to bring a king, a most cruel people, very cruel people, and you are going to suffer. He is very cruel man. He will not tolerate even children, even infants, even women with pregnancy. He will not tolerate. He will tear their pregnancy and he will kill children. They were telling so many things, but children of Judah were so stubborn, so adamant. అయితే ఈ ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభువు వారికి సమాచారం తీసుకుని వచ్చాడు. ఏమని చెప్పాడంటే, చాలా క్రూరమైనటువంటి రాజు ఈ ప్రదేశానికి రాబోతున్నాడు. ఆయన చిన్నపిల్లల యందు, గర్భిణీ స్త్రీల యందు, పెద్దల యందు ఏమాత్రం కనికరం చూపించకుండా ఎంతో ఆయన హింసిస్తాడు, ఎన్నో రకాలుగా వారిని బాధ పెడతాడు, ఆ గర్భంతో ఉన్నటువంటి వారిని ఆ విధంగా చీల్చివేస్తాడని ఎంతో క్రూరమైనటువంటి తీర్పు ఉంది అని వాళ్ళు ఆయనకి రాజు వారికి ప్రకటించినప్పటికీ వారు పెడచెవిన పెడుతూ వచ్చారు. అయితే ఒక సమయం వచ్చేది, Nebuchadnezzar came and invaded the country. అయితే ఆ నెబుకద్నెజరు చక్రవర్తి వచ్చాడు, ఆ రాజ్యం మీద దాడి చేశాడు. According to as Jeremiah has prophesied, just as he said, those things literally happened. He has invaded all Judah and especially Jerusalem.
ఆయన యెర్మయా ప్రవక్త ఏ విధంగా అయితే ప్రవర్తించాడో, ఏ విధంగా అయితే తన ఇంతకుముందే ఆయన ఆ విధంగా చెప్తూ వచ్చాడు, అక్షరార్థం అదే సమయంలో అదే విధానంలో ఈ నెబుకద్నెజరు చక్రవర్తి యూదా ప్రజల మీదకి దాడి చేసి ఆ విధంగా వచ్చాడు. Literally, king of Judah and his ministers, they were fleeing in the horses. They were sitting on the horses. They were fleeing, running away, leaving their palaces and the temple and the nation. యూదా రాజు, యూదా ప్రధానులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అక్షరార్థంగా వాళ్ళు ఏం చేశారంటే వారి యొక్క గుర్రాల మీద ఎక్కి వారికి ఉన్నటువంటి అంతఃపురాన్ని, ఆ యొక్క భవనాలన్నింటినీ విడిచిపెట్టి అక్కడి నుంచి వారి యొక్క ప్రాణాలను రక్షించుకోవడానికై పారిపోతూ వచ్చారు. They were caught as a thief is caught. వారు దొంగను పట్టుకున్నట్టు వారు పట్టబడ్డారు. And they were pulled before King Nebuchadnezzar. వారిని ఆ విధంగా బలవంతంగా పట్టుకొని ఆ నెబుకద్నెజరు చక్రవర్తి పాదాల మీద పడేశారు. Nebuchadnezzar was sitting there as a king of kings there in Judah. ఆ యూదా రాజ్యంలో నెబుకద్నెజరు చక్రవర్తిగా రాజుగా అక్కడ ఆసీనుడై ఉన్నాడు. They have pulled the king of Judah and threw him before the king. అప్పుడు ఈ యూదా రాజును పట్టుకొని ఆ నెబుకద్నెజరు ముందు వాళ్ళు పడవేశారు. And it was very sad history in the history of God's people. దేవుని ప్రజల మధ్యలో ఎంతో విశాలమైనటువంటి చరిత్ర. And Nebuchadnezzar, he broke the temple. He took all the gold, all the silver, and he burned the temple. ఆ నెబుకద్నెజరు చక్రవర్తి ఆ యొక్క ఆలయాన్నంతటిని పడగొట్టించాడు. అందులో ఉన్నటువంటి వెండిని, బంగారాన్ని సమస్తాన్ని తీసుకొని ఆలయాన్ని మొత్తాన్ని కాల్చివేశాడు. And flames were going up. ఆ యొక్క జ్వాలలు పైకి వెళ్తూ Young people were looking. The temple was burning. The flames were going up continuously. The whole temple is burning. ఈ యవనస్తులందరూ చూస్తూ వచ్చారు. ఆ యొక్క ఆలయం అంతా అగ్నితో కాల్చివేయబడింది. ఆ యొక్క అగ్ని జ్వాలలన్నీ పైకెళ్తూ ఉన్నాయి. యవనస్తులందరూ ఆ కాల్చివేయబడుతూ ఉన్నటువంటి, కాలుతూ ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని చూస్తూ వచ్చారు. Many young people were captured. చాలా మంది యవనస్తులు పట్టుబడ్డారు. They were shackled. వారికి గొలుసులేసి బంధించేశారు. వారి hands and feet were shackled. వారి యొక్క కాళ్ళు చేతులు గొలుసులతో బంధించేశారు. వారు and they were led to Babylon. వారు అక్కడి నుంచి బబులోనికి చెరగా తీసుకొని పోబడ్డారు. Among those young people, Daniel, this young boy, also was there. ఆ విధంగా చెరపట్టి కొనుక్కోబడినటువంటి యవనస్తుల్లో దానియేలు కూడా ఉన్నాడు. They were, as these young people were paraded as slaves with the shackles. The children, these young people were seeing the temple was burning, and there were so many bodies. Blood was flowing in the city. ఆ యవనస్తులు ఆ విధంగా కాళ్ళు చేతులతో గొలుసులతో బంధించబడి ఆ యొక్క బబులోనికి చెరగా కొనుక్కోబడుతున్నటువంటి సమయంలో ఆ దేవాలయం కాలిపోతూ ఉంది. అగ్ని జ్వాలలను వారు చూస్తూ వచ్చారు. అనేక శవాలు అక్కడ గుట్టల్లాగా పడి ఉన్నాయి. రక్తం ఏరులై ప్రవహిస్తూ ఉన్నది. And Daniel, the prophet, Daniel, young man, he was weeping while he was walking. దానియేలు యవనస్తుడుగా ఎంతో విషాదంతో తను ఏడుస్తూ విలపిస్తూ వారితో పాటు నడుస్తూ ఉన్నాడు. Oh God, have mercy upon us. ఓ దేవా, మా యందు దయ చూపించు. Will you not remember your covenant with us? ప్రభువా, నీవు మాతో చేసినటువంటి ఆ నిబంధనని జ్ఞాపకం చేసుకోవా అన్నాడు. So that Nebuchadnezzar invading Judah, and all these scenes, the temple was burning, and there was everywhere dead bodies, blood was flowing, and many children, young people, women were murdered, killed, and this scene has tremendously changed Daniel. దానియేలు ఎప్పుడైతే ఈ నెబుకద్నెజరు చక్రవర్తి యూదా రాజ్యం మీద దాడి చేశాడో, ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లల్ని, స్త్రీలని, పురుషులందరినీ వారిని హతమార్చాడో, రక్తం ఏరులై ప్రవహిస్తూ ఉండిందో, శవాలు గుట్టల్లాగా పడిపోయినాయో, దేవాలయం అనేది కాల్చబడిందో, ఇవన్నీ ఆ దృశ్యము తన యొక్క జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. Because Daniel was already a born again boy. ఎందుకంటే అప్పటికే దానియేలు తిరిగి జన్మించినటువంటి వ్యక్తి. He knew the scriptures. ఆయనకు అప్పటికే లేఖనాలు బాగా తెలుసు. He also knew that prophet Jeremiah was preaching, proclaiming and prophesying about all these things. ఈ విషయాలన్నిటి గురించి, జరగబోయే వాటన్నిటి గురించి ఇర్మియా ప్రవక్త ఇంతకు ముందే ప్రవచించినటువంటి ప్రవచనాలన్నింటినీ అతను బాగా ఎరుగును. So he became more godly and more prayerful. అందును బట్టి ఆయన ఇంకా దైవభక్తి కలిగినటువంటి వాడుగా, ఇంకా ప్రార్థనాపరుడుగా దేవునికి సమీపంగా వచ్చాడు. He was taken as a captive. ఆయన బందీగా కొనుక్కోబడ్డాడు. And Nebuchadnezzar immediately ordered, pick up some young people from Judah whom we have brought. Pick up some young people, some bright young people, those who belong to kingly race. Pick them up and separate them
and train them with all the wisdom of this Babylonian wisdom. వెంటనే నెబుకద్నెజర్ చక్రవర్తి అక్కడ ఉన్నటువంటి వారికి ఆదేశాలు జారీ చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి రాజసంతతికి చెందినటువంటి ఈ యవనస్తుల్లో చురుకైనటువంటి వారిని, జ్ఞానవంతుల్ని వారిని వేరుపరిచి ఈ కల్దీయుల భాష గురించి, ఈ నెబుకద్నెజర్ రాజ్యంలో ఉన్నటువంటి వాటి గురించి నేర్పించమని వారికి చెప్పాడు. And they have picked up some young people. అప్పుడు ఉన్నటువంటి వారిలో నుంచి కొంతమంది యవనస్తుల్ని వారు ప్రత్యేకపరిచారు. Among them, Daniel was one of the young men. వారందరిలో దానియేలు కూడా ఒకడుగా ఉన్నాడు. He was a very godly man. దానియేలు ఎంతో దైవభక్తి కలిగినటువంటి వాడు. Dedicated himself in that Babylonian kingdom. ఆ బబులోను సామ్రాజ్యంలోనే తనకు తానుగా దేవుని కొరకై ప్రతిష్ఠించుకున్నాడు. Oh Lord, you have brought me here, but I am not going to bow down to these idols of Babylon. ఓ దేవా, నన్ను ఇక్కడికైతే నువ్వు తీసుకొచ్చావు, అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ విగ్రహాలకి నేను ఏమాత్రం నమస్కరించను. I am not going to defile myself with the things of this Babylon. ఈ బబులోనులో ఉన్నటువంటి విషయాల గురించి నన్ను నేను అపవిత్ర పరచుకోను అని నిర్ణయించుకున్నాను. Already we suffered enough in the kingdom of Judah. ఈ యూదా రాజ్యంలో మేము ఇంతవరకే కావాల్సినంత సరిపోయినంత శ్రమను మేము అనుభవించాము. Our temple is burned. మా యొక్క దేవుని మందిరము కాల్చివేయబడింది. Our parents have murdered and killed. మా యొక్క తల్లిదండ్రులని వారు మా ఎదుటే వాళ్ళు చంపివేశారు. Oh Lord, our country has become a wilderness now. ఓ దేవా, ఇప్పుడు మా రాజ్యము, మా దేశము ఇప్పుడు అరణ్యం లాగా అయిపోయింది. I am dedicating myself to thee in this Babylonian kingdom. ఈ బబులోను సామ్రాజ్యంలో నన్ను నేను నీ కొరకై సమర్పించుకుంటున్నాను తండ్రి అన్నాడు. So the chief of this young boys, he saw some special quality in Daniel. అక్కడ ఉన్నటువంటి అధిపతి ఈ దానియేలులో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని ఆ బాలులో గమనించాడు. Daniel was drawn close to that chief. ఆ యొక్క అధిపతికి చాలా సమీపంగా ఈ దానియేలు తీసుకొని రాబడ్డాడు. And that chief used to love Daniel. ఆయన ఆ అధిపతి దానియేలుని ఎంతగానో ప్రేమించేవాడు. Because his honesty, his sincerity, his hard work, his faithfulness really moved that chief. దానియేలుకు ఉన్నటువంటి ఆ నమ్మకత్వము, కష్టపడి పనిచేసే తత్వము, ఆ యొక్క యథార్థత, ఇవన్నీ ఆ యొక్క అధిపతిని కదిలించి వేసింది. And his dedication to God of Israel was very, very superlative, very wonderful. అక్కడ ఉన్నటువంటి దానియేలుకు ఉన్నటువంటి ఆ ప్రతిష్ఠత, తన ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క దేవునికి ఏ విధంగా తను తాను ప్రతిష్ఠించుకున్నాడు, ఆ విషయము ఆ అధిపతి యొక్క హృదయాన్ని కదిలించి వేసింది. In such days, suddenly there comes an announcement. The announcement is, the great king Nebuchadnezzar had a dream, and he forgot the dream. Now he wants all the wise people of Babylon and this Chaldees and all these sorcerers, all these magicians, they are, please summon them immediately. I want from them the dream and the meaning of the dream. వెంటనే అక్కడ ఒక ప్రకటన వచ్చింది. చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజర్కు ఒక కళ వచ్చింది. ఆ కళ దాని యొక్క భావం అనేది చెప్పాలని చెప్పి ఆ యొక్క బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి మాంత్రికుల్ని, గారడి విద్య కలిగిన వారిని, జ్ఞానులందరినీ వెంటనే సమకూర్చమని చెప్పి ఆదేశాలు వెలువడ్డాయి. By this announcement, Nebuchadnezzar almost ruled the whole earth. ఈ ప్రకటన చేసేటటువంటి సందర్భంలో నెబుకద్నెజర్ చక్రవర్తి దాదాపు ప్రపంచాన్ని అంతటిని ఆయన పరిపాలిస్తున్నాడు. ప్రపంచానికి అంతటికి ఆయన చక్రవర్తి. He is the first world empire. ఆయన మొట్టమొదటి ప్రపంచానంతటికి అధినేత చక్రవర్తి. Prophet Jeremiah says God chose that man. God lifted up that man, and God has committed the whole earth and all the human beings and all the animals, everything God has committed to that man. ఇర్మియా ప్రవక్త ప్రవచిస్తున్నాడు, ఆ విధంగా చెప్తూ ఉన్నాడు. ఈ నెబుకద్నెజర్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. నెబుకద్నెజర్కి సమస్తమైనటువంటి భూలోకంలో ఉన్నటువంటి ప్రజల్ని, జంతువుల్ని, సమస్తమైనటువంటి వాటిని ఆయనకు అనుగ్రహించి వాటి మీద ఆయనకు అధికారం ఇచ్చాడు. According to that prophecy, Nebuchadnezzar really ruled the whole earth. ఆ యొక్క ప్రవచనం నెరవేర్పులో భాగంగానే నెబుకద్నెజర్ చక్రవర్తి ప్రపంచాన్ని అంతటినీ పరిపాలిస్తూ ఉన్నాడు. Established his kingdom. ఆయన యొక్క రాజ్యాన్ని ఆయన స్థిరపరచుకున్నాడు. And wonderfully, very progressively, victoriously ruling the whole world. ఆయన ప్రపంచం మొత్తటిని ఎంతో అభివృద్ధితో, ఎంతో సమర్పణతో, ఎంతో వృద్ధిలోకి తన యొక్క సామ్రాజ్యాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. As he was eating and as he was thinking, ఆయన ఈ విధంగా ఆలోచిస్తూ తింటూ ఉన్నప్పుడు, భోజనం చేస్తూ ఉన్నప్పుడు, he was thinking, I have labored, I have fought so many battles, and I have won the whole world. Now after me, what is going to happen? అప్పుడు ఆయన తనలో తాను ఆలోచించుకుంటూ ఉన్నాడు. నేను ఎంతో కష్టపడ్డాను, యుద్ధాలన్నీ చేశాను, ప్రపంచాన్ని అంతటినీ జయించాను, అయితే నా తర్వాత ఏం జరగబోతుంది? What's going to happen to this kingdom? ఈ సామ్రాజ్యానికి ఏం జరగబోతుంది? Because
The gold, 24 karat gold, heaps of gold. ఆ యొక్క 24 క్యారెట్ల బంగారం ఎంతో కుప్పలుగా వేయబడింది. 22 karat, 18 karat, 14 karat, and lots of silver, and lots of diamonds. Everything was in him. Everything was under his control. ఆ బంగారం 22 క్యారెట్లు, 24 క్యారెట్లు, 18 క్యారెట్లు, 14 క్యారెట్లు, ఆ విధంగా రకరకాల విభాగాలుగా కుప్పలుగా వెండి బంగారం మిగిలినటువంటి అన్నిటినీ అక్కడ సమకూర్చబడ్డ ఎంతో సమృద్ధిలో తను జీవిస్తూ ఉన్నాడు. Everybody, the very name Nebuchadnezzar means, immediately they used to fall down and they used to worship. ఈ నెబుకద్నెజర్ అనేటటువంటి పేరు వినబడగానే ప్రతి ఒక్కరు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి సాగిలపడేవారు ఆయన ఎదుట. They used to tremble before him. ఆయన ఎదుట ఎంతో భయభారతులై వణికేటటువంటి వారు. 30-40 years of young man. 30-40 మంది యవనస్తులు. No, his age is just 30-40 years only. క్షమించండి, నెబుకద్నెజర్ చక్రవర్తి వయసు 30-40 సంవత్సరాల వయసే అప్పుడు. Very ferocious man, very strong man. అయితే ఎంతో బలం కలిగిన వాడు, ఎంతో రోషం కలిగిన వాడు ఆయన. He's just one beacon, one sign will move the ministers in trembling. ఆయన ఒక్క సంతకం పెడితే ఆ మంత్రులందరూ మారిపోతారు, వారి ఎదుట వచ్చి ఎంతో భయభ్రాంతులై వణికిపోతారు. If he lifts up his hand and he says like this, the ministers, they will tremble before him. ఆయన తన చేయి పైకెత్తి ఏలు వైపున చూపించారంటే మంత్రులందరూ ఎంతో గదిలో వణికిపోతూ ఆయన ముందు సాగిలపడతారు. So much power he enjoyed. ఎంతో అధికారాన్ని ఆయన అనుభవించాడు. So much authority he enjoyed. ఎంతో అధికారం ఆయనకు అనుగ్రహించబడింది, దాన్ని అంతటిని ఆయన అనుభవించాడు. At that time he was thinking, what's going to happen to my kingdom after me? అటువంటి సందర్భంలో ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు, నా తర్వాత ఈ సామ్రాజ్యానికి ఏం జరగబోతుంది. Maybe with that thought he might have slept. అటువంటి ఆలోచనతో బహుశా ఆయన నిద్రలోకి వెళ్ళొచ్చు. And he had a dream. అప్పుడు ఆయనకు ఒక కల వచ్చింది. And to his surprise, when he got up, he forgot the dream. అయితే ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం ఏంటంటే నిద్ర లేచిన తర్వాత తన కలను ఆయన మర్చిపోయాడు. Sometimes it happens to us also, isn't it? మనకు కూడా అలాగే కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది కదా. At 12 o'clock and 1 o'clock we get our dream. 12 గంటలకి రాత్రి 1 గంటప్పుడు మనకి మంచి కల వస్తుంది. And then at 3 o'clock morning we forget the dream. 3 గంటలకి ఆ కలను మర్చిపోతాం. And in the morning we sometimes totally forget that dream. ఇంకా తెల్లవారేసరికి పరిపూర్ణంగా మర్చిపోతాం దాన్ని. So it happened to Nebuchadnezzar. అది నెబుకద్నెజర్ ఆ విధంగా జరిగింది ఆయన జీవితంలో. But this Nebuchadnezzar is very sensitive man. అయితే ఎంతో స్పర్శ కలిగినటువంటి వాడు ఈ నెబుకద్నెజర్ చక్రవర్తి. I was really disturbed in the dream. I saw the dream. I was very much disturbed. Something is there in that. What is that? What is that? What is it? He was bringing his head. అయితే నెబుకద్నెజర్ చక్రవర్తి ఎంతో స్పర్శ కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన ఎంతో హృదయంలో కలవరం చెంది, నేను ఏదో రాత్రి కలగన్నాను, ఆ కల వల్ల నా హృదయం ఎంతో కలుతుంది, ఏంది ఆ కళ, దాని భావం ఏంటి అని ఎంతో దాని గురించి కలత చెందాడు. He asked his wife. తన భార్యను తను అడిగాడు, did you see something? Can you understand? Because you were there with me. Did you just by my face? Did you understand? నువ్వు నాతో పాటు ఉన్నావు కదా, నా మొహం చూసిన దాన్ని బట్టి నీకేమన్నా అర్థమవుతుందా అని అడిగాడు తన భార్యను. She said, I only know that you are disturbed, that's all. I don't know anything. What happened to you? అప్పుడు ఆమె అనేది, నేను ఏం గమనించానంటే నువ్వు ఆ నిద్రలో కలలో బహుశా ఏదో కలవరంలో ఉండొచ్చు, కలత అనేది మాత్రం నేను చూశాను నీ మొహంలో, అంతకుమించి నాకేం తెలియదని. Call the ministers and he said, can you, any one of you, you're all wise people, isn't it? You're my ministers, any one of you, can you tell the dream? అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి మంత్రులందరూ ఆయన పిలిపించారు, మీరందరూ మంత్రులు, మీరందరూ జ్ఞానవంతులు కదా, మీరు ఆ యొక్క కళను చెప్పండి అన్నాడు. They said, no sir. They were falling at his feet, trembling. వాళ్ళు ఎంతో భయభ్రాంతులై ఆయన ఎంతో సాగిలపడి ఆయన పాదముల దగ్గర పడి, రాజు చక్రవర్తి రాజు మాకు నిజంగా తెలియదు అనేసి వాళ్ళు అంటున్నారు. Some of the ministers said, sir, wise people are